అన్నామలై కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నాడని న్యూస్ అయితే వస్తా ఉంది. సో, ఇటీవల జరిగినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నామలై అయితే గైర్హాజరయ్యాడు. దాంతో పాటు అన్నామలై ఇటీవల త్రిభాషా విధానాన్ని గట్టిగా వ్యతిరేకించడం అయితే జరిగింది. దాంతో పాటు బీజేపీ రాజ్యసభ సీట్ ఇస్తా అంటే దాని పట్ల కూడా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదని న్యూస్ అయితే వస్తూ ఉంది. సో, వీటన్నింటిని బేస్ చేసుకుంటే అన్నామలై ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతా ఉన్నాడు, బీజేపీ నుంచి బయటికి వచ్చేస్తున్నాడు అనే ఒక న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అయితే అవుతా ఉంది. ఒకవేళ అన్నామలై కనుక బీజేపీని వదిలేసి కొత్త పార్టీ పెడితే అదొక శుభపరిణామమే చెప్పాలి. ఎందుకంటే తమిళనాడులో నేషనల్ పార్టీలని అంతగా ఆదరించే సిచ్యువేషన్లో అయితే లేరు. గత 50-60 ఏళ్ల నుంచి కూడా ఓన్లీ రీజనల్ పార్టీస్ని అక్కడ గెలిపిస్తూ వస్తూ ఉన్నారు. సో, ఈసారి అన్నామలై కొత్త పార్టీ పెట్టడం అనేది ఒక కొత్త రాజకీయ పరిణామాలను అయితే సృష్టించబోతోంది. ఇప్పుడు తమిళనాడులో ఒక ట్రెడిషన్ ఉండేది ఏంటంటే అయితే డిఎంకే లేదంటే అన్నా డిఎంకే ఇంచుమించు 50-60 ఏళ్ళుగా ఈ రెండు పార్టీల మధ్యనే పవర్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉండేది. సో, ఫస్ట్ టైం ఈసారి విజయ్ టీవీకే పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావడం వల్ల ఏమైందంటే ఈ ట్రెడిషన్ బ్రేక్ పడి ఫస్ట్ టైం టీవీకే పవర్లోకి వచ్చింది, విజయ్ సీఎం అయ్యాడు. సో, ఇప్పుడు అన్నామలైకి ఉన్నటువంటి మెయిన్ ఛాలెంజెస్ ఏంటంటే ఒక కొత్త పార్టీని బిల్డ్ చేయాలంటే రెండు ఇంపార్టెంట్ ఉంటాయండి. ఏంటంటే ఫస్ట్ది వచ్చేసి మ్యాన్ పవర్, తర్వాత సెకండ్ వచ్చేసి మనీ పవర్. ఇప్పుడు మానవ వనరులు అంటే ఇప్పుడు అన్నామలైకి చాలా బీభత్సమైనటువంటి ఫాలోయింగ్ ఉంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దానివల్ల హ్యూమన్ రిసోర్సెస్ అంటే మానవ వనరులకైతే ఎలాంటి లోటు లేదు. ఈజీగా కార్యకర్తలు కానీ బూత్ లెవెల్లో బలపడడం అనేది సాధ్యమే. కాకపోతే మనీ పవర్ ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్. మనీ అనేది అంత ఈజీ కాదు అన్నామలైకి. సో, యాక్చువల్గా ఇంకొక రూమర్ ఏం వినిపిస్తూ ఉందంటే బీజేపీనే బ్యాక్ ఎండ్ నుంచి అన్నామలైని గైడ్ చేస్తూ ఆ పార్టీని బిల్డ్ చేస్తుంది అని. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కూడా లాస్ట్ టైం ఈ జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం ఒకే ఒక సీట్ అయితే వచ్చింది. దాంతోపాటు బీజేపీకి ఎప్పటి నుంచో ఒక ట్రస్టెడ్ అలైగా ఉన్నటువంటి అన్నా డిఎంకే బాగా వీక్ అయిపోయింది. దాంతోపాటు అది రెండు పార్టీలుగా చీలిపోయింది. సో, అన్నా డిఎంకే నమ్ముకోవడం అనేది వేస్ట్ అనే విషయము బీజేపీకి కూడా అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు బీజేపీనే వెనక నుంచి అన్నామలైని గైడ్ చేస్తూ ఒక కొత్త పార్టీని బిల్డ్ చేస్తుంది అని న్యూస్ అయితే ఒక కథనం అయితే ఉంది. సో, ఖచ్చితంగా ఒకవేళ బీజేపీనే వెనక నుండి నడిపించినట్టయితే ఖచ్చితంగా అన్నామలైకి ఇటు మనీ పవర్ అదేవిధంగా మ్యాన్ పవర్ అంటే రెండు కూడా ఒక పార్టీని నడిపించాలంటే ఈ రెండు ఇంపార్టెంట్, ఆ రెండు కూడా సమకూడతాయి. ఇప్పుడు ఇంకొక విషయం వచ్చేసి ఇప్పుడు అన్నా డిఎంకే ఎలాగో ముక్కలు చెక్కలైపోయింది, ఇంకా అన్నా డిఎంకేకి ఎటువంటి ఫ్యూచర్ లేదనే విషయం అర్థమైపోయింది. ఇక వచ్చేసి డిఎంకే విషయానికి వచ్చినట్టయితే స్టాలిన్కి ఇప్పటికే 73 సంవత్సరాలు, ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి 78 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఇటు వచ్చేసి ఉదయానిధి స్టాలిన్కు పార్టీ మీద అంత పట్టయితే లేదు. అంటే వచ్చేసి ఫస్ట్ కరుణానిధికి ఉన్నంత పవర్ కావచ్చు, ఫాలోయింగ్ కావచ్చు స్టాలిన్కి లేదు. స్టాలిన్కి ఉన్నంతటువంటి ఫాలోయింగ్ ఉదయానిధి స్టాలిన్కు లేదు. సో, డిఎంకే కూడా క్రమక్రమంగా వీక్ అవుతా ఉంది. ఇటు వచ్చేసి అన్నా డిఎంకే ముక్కలు చెక్కలు అయిపోయింది, ఆ పార్టీ ఇక ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిపోయినట్టే. ఇక వచ్చేసి టీవీకే వచ్చేసి విజయ్ స్టార్ పవర్ మీద చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ కనుక వచ్చినట్టయితే అది కూడా అన్నామలై నేతృత్వంలో వచ్చినట్టయితే అది ఖచ్చితంగా క్లిక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఏం జరుగుతుందనేది అయితే చూద్దాం.